హాయ్, నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేశాను. అది ఎలా చేశానంటే, ఒక 750 ml బాక్స్ చికెన్ బిర్యానీ కావాలి కానీ కొంచెం ఎక్కువే చేశాను. దానికోసం ఒక 250 ml బియ్యము, 250 ml చికెన్ మంచిగా బియ్యం కడిగి పెట్టుకున్నాను. చికెన్ కూడా అంత మసాలా అన్నీ వేసేసి బాగా కలిపి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, మామూలుగా మసాలా దినుసులు అన్నీ వేసేసి అది పక్క పెట్టుకున్నాను. ఆ పక్క చికెన్, పెరుగు అన్నీ కలుపుకున్నాను అనమాట. ఆ చికెన్ మారినేటప్పుడు వేసి పక్క పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు బియ్యం ఉడికించడం కోసం అనేసి స్టవ్ మీద వాటర్ పోసేసి, గ్లాసులకు బియ్యమే కాబట్టి 3-4 గ్లాసుల వరకు వాటర్ పోసేసాను. దాంట్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసి, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ బిర్యానీ ఆనియన్స్ వేసిన ఆయిల్ అన్నీ కలిపి వేసి మంచిగా అసలు అలా తెల్లే వరకు ఉంచేసి మంచిగా బాగా కాగినాయి. ఈ వాటర్ కొన్ని తీసేసి చికెన్లో వేసాను. చికెన్ లైట్ వల్ల చికెన్ సాఫ్ట్గాను మంచిగా ఉడికిద్ది, బాగుంటుంది అనమాట. పోతే పీసెస్ కర్రీ కట్టివే వేసాను, ఇంట్లో అవే ఉంటాను. ఇప్పుడు మసాలా వేసాలో బియ్యం వేసేసి మంచిగా 50% ఉడికే వరకు ఉంచాను. చికెన్ అలా ఉంది కదా, 50% ఉడికిన బియ్యాన్ని తీసేసి ఒక లేయర్ లాగా మొత్తం పైన వేసేసి, అట్లా నాకు పూర్తిగా రాలేదు కాబట్టి అట్లా వేసాక స్పూన్తో సర్దా అనమాట. మళ్ళీ మొత్తం వేసాక సర్దుకుంటా అది పోస్తుండగానే మిగతా అన్నం కూడా 75% దగ్గర 80% వరకు ఉడికిపోయింది. దాన్ని కూడా వేసేసి మొత్తం కూడా సర్దేశారు. మంచిగా అలా సమానంగా సర్దేసి పెట్టి, పైన మళ్ళీ కొంచెం ఆయిల్, సాజీరా అన్నీ వేసి హైలో ఒక 10 minutes ఉడికించాను. తర్వాత తగ్గించే ముందు మళ్ళీ కొత్తిమీర జల్లేసి పైన అలా సిమ్లో పెట్టాను అనమాట. పెట్టేసి పైన వాటర్ పోసిన గిన్నె కూడా పెట్టేసాను గాలి తగలకుండా. చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ బాగా వచ్చింది. పోతే కొంచెం మసాలా ఎక్కువ వేసాను అనుకుంటే కొంచెం ఘాటు ఉందన్నాడు బాబు. మిగతా టేస్ట్ అంతా ఓకే, చాలా బాగుందన్నాడు. దీనికి నేను రైతా కూడా చేసి ఇచ్చాను. ఇది ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.